ఓకే, హాయ్ స్టూడెంట్స్. నిన్న మనము ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ తెలుసుకున్నాము. నెక్స్ట్ వన్ నిన్న మనము చెప్పేటువంటి క్రమంలోనే మనకు ఫస్ట్ ఇయర్ టైం టేబుల్ అంటే ఐపీకి సంబంధించినటువంటి టీఎస్ టైం టేబుల్ వచ్చింది. సో నిన్న మనం చెప్పినటువంటి వెయిటేజ్ చాప్టర్స్ మీద చాలామంది స్టూడెంట్స్ సార్ ఆ వెయిటేజ్తో పాటు మిగతా క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి వస్తున్నాయో చెప్పమన్నారు. సో దాంతో మనము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. మనము ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో మనం చూసినటువంటి చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాంగ్ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పాము. సో దాంట్లో వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 90% 100% వచ్చేటువంటి లాంగ్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూడండి. సో ఇవి ఇది 23, 24 సంబంధించినటువంటి ప్రిపేర్ చేసినటువంటి సో క్వశ్చన్ పేపర్. సో మనము ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ వస్తాయి మనము. సో ఫస్ట్ ఇయర్ సో చాప్టర్స్ లో వచ్చినటువంటి ఆటమిక్ స్ట్రక్చర్ తీసుకుంటే ఆటమిక్ స్ట్రక్చర్స్ లో 2 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 2 క్వశ్చన్స్ ఏంటి అంటే ఒకటి బోర్స్ థియరీ అనేటువంటిది, తర్వాత దానికి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ అనేటువంటిది. సో ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ అదే విధంగా క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ మనం కనుక అటెంప్ట్ చేస్తున్నట్లయితే క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్స్ లేకుండా ఉండదు. మీరు కనుక ఈ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక క్వశ్చన్ కంపల్సరీ గుండె మీద చేసుకుని రాసి రావచ్చు మీరు. సో అంత పర్ఫెక్ట్గా మనకు క్వశ్చన్ అనేటువంటివి రెండింటిలో ఏదో ఒకటి రిపీటెడ్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ వన్ సెకండ్ చాప్టర్ చూసినట్లయితే సెకండ్ చాప్టర్స్లో 3 క్వశ్చన్స్, మిక్సింగ్లో 3 ఉంటాయి, లేదా ఇండివిజువల్స్ 4 క్వశ్చన్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాము నిన్నటి క్లాస్లో మనం చేసినటువంటి వీడియోలు. సో అందులో వచ్చేటువంటి ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే ఒకటి, సో ఇక్కడ I1 I2 అనేటువంటిది ఒక క్వశ్చన్. దాని డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద I1 అండ్ I2 అనేటువంటిది. సో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటిదంటే ఇందులో పీరియాడిక్ ప్రాపర్టీ అనేటువంటిది. తర్వాత పీరియాడిక్ ప్రాపర్టీలో మనం ఆటమిక్ రేడియస్, తర్వాత ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, సో నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, మెటాలిక్. సో మేజర్గా ఆటమిక్ రేడియస్, అయోనేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ అడగడం జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇదే చాప్టర్లో వచ్చేటువంటిది సో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ గురించి అడుగుతారు. తర్వాత ఈ 3 క్వశ్చన్స్ మనం నేర్చుకుంటే సో పై చాప్టర్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 3 చాప్టర్స్ మొత్తం కలిసి ఇవన్నీ మొత్తము 5 క్వశ్చన్స్ మనం కనుక పర్ఫెక్ట్ నేర్చుకుంటే 8 మార్క్స్లో మనము 2 పర్ఫెక్ట్గా రాయగలుగుతాం. ఒకవేళ చాయిస్ కింద వదిలిపెట్టుకుంటే ఈ 2 చాప్టర్లు ఏదైనా ఒకటి, సో మనం థర్డ్ చాప్టర్ కెమికల్ బాండ్ తీసుకుంటాం. కెమికల్ బాండ్లో మనకు వచ్చేటువంటి చాప్టర్ ఏంటంటే ఇందులో కెమికల్ బాండ్లో హైబ్రిడేషన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత దానిలోనే మనకు ఉన్నటువంటిది సో మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్లో నైట్రోజన్ గానే ఆక్సిజన్ గాని అడుగుతాడు. దాంతో పాటు బాండ్ ఆర్డర్ అంటాడు. తర్వాత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అడుగుతాడు. సో ఇదే చాప్టర్లో ఇంకోటి ఏంటిదంటే వెస్పర్ థియరీ అనేటువంటిది అడగడానికి ఛాయిస్. అంటే థర్డ్ చాప్టర్లో లాంగ్ క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా తీసుకుంటే ఆ ఏరియా ఒకటి హైబ్రిడేషన్ అనేటువంటిది, రెండవది నైట్రోజన్ ఆక్సిజన్ సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అనేటువంటిది, తర్వాత నెక్స్ట్ వన్ వెస్పర్ థియరీ అనేటువంటి అడుగుతుంది. సో నెక్స్ట్ ఈ చాప్టర్స్ మనలో 3 క్వశ్చన్స్ మనము తీసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మనము థర్డ్ చాప్టర్ కానీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనము చాయిస్ కింద పెట్టుకున్నప్పుడు ఈ 2 చాప్టర్లు ఏదైనా ఒకటి చాయిస్ కింద పెట్టుకుంటే ఇది మనం వదిలిపెట్టామనుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కంపల్సరీ వచ్చేటువంటి ఏరియా ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్. సో ఇందులో నుండి కంపల్సరీగా 8 మార్క్స్ వస్తే బెంజినే వస్తుంది. మీరు ఈ ఆర్గానిక్ గేమ్స్ లో 8 మార్క్ క్వశ్చన్ కింద ఇది ఒక్కటి ప్రిపేర్ అయిపోయింది అనుకోండి. సో కంపల్సరీ ఇదే వచ్చినట్లయితే మీకు అప్పుడు పేపర్ రాసేటువంటి క్రమంలో పాజిటివ్ థింకింగ్ వస్తుంది. సో చూసారుగా 8 మార్క్స్ లో మనకు ఉన్నటువంటి చాప్టర్స్ ఆటమిక్ స్ట్రక్చర్ నుండి 2 క్వశ్చన్స్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుండి 3 క్వశ్చన్స్, తర్వాత కెమికల్ బాండ్ నుండి 3 క్వశ్చన్స్, నెక్స్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి జీవస్ నుండి ఒక క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి 9 క్వశ్చన్స్ లో మనం ఫస్ట్ 5 క్వశ్చన్ నేర్చుకున్నా సరిపోతుంది. ఫస్ట్ 5 క్వశ్చన్స్ నేర్చుకోకుంటే ఫస్ట్ 2, నెక్స్ట్ వన్ లాస్ట్ నుండి 9th క్వశ్చన్ నేర్చుకున్నా మనం 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవచ్చు. ఇవి మనకు ఉన్నటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్. నెక్స్ట్ వన్ సో 4 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే 4 మార్క్స్ క్వశ్చన్స్ లో మిగతా చాప్టర్స్ వచ్చేటువంటి
సో ఏరియా చూసుకున్నట్టు అనుకోండి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేటువంటిది మనకి కెమికల్ అది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుండి వస్తుంది. ఆ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేటువంటివి మనకు ఎస్పీడిఎఫ్ లో లాంగ్ క్వశ్చన్ కింద మనం చదువుతాం కాబట్టి ఈజీగా ఐడెంటిఫై. నెక్స్ట్ వన్, మన కెమికల్ బాండ్ లో వచ్చేటువంటి హైబ్రిడేషన్ కాకుండా ఉంటే మిగతా హైబ్రిడేషన్ ఏమంటే PCl అయినటువంటిది SF6 అనేటువంటిది అడగడానికి ఛాయిస్ ఉంటుంది. అది 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, అదే విధంగా ఇందులోనే కెమికల్ బాండ్ లోనే ఇంకా ఏముంటుందంటే హైడ్రోజన్ బాండ్ అనేటువంటిది, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ అనేటువంటిది అడుగుతారు. నెక్స్ట్ అదే విధంగా సో నైట్రోజన్ అండ్ అమోనియా sp3 హైబ్రిడేషన్ అంటే బాండ్ యాంగిల్. సో ఇది అమోనియా అనేటువంటిది అంటే sp3 హైబ్రిడేషన్ కింద మనం ఎగ్జాంపుల్స్ గా దాన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ చాప్టర్ లోనే పాసన్స్ రూల్స్ ఇంపార్టెంట్, డైపోల్ మూమెంట్ ఇంపార్టెంట్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా మనకు కెమికల్ బాండ్. అంటే ఎందుకు చెప్తున్నామంటే 8 మార్క్స్ అనేటువంటిది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి ఇస్తే అప్పుడు 4 మార్క్స్ లో మనకు వచ్చేటువంటి కెమికల్ బాండ్ లో వేటికి స్కోప్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తీసుకున్నట్లయితే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో మనకు తెలిసినటువంటివి మాక్సిమం క్వశ్చన్స్ వచ్చేటువంటివి పోస్ట్లేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ అనేటువంటిది, తర్వాత బాయిల్స్ లా, చార్లెస్ లా, గ్రామ్స్ లా, డాల్టన్స్ లా ఇవనేటువంటిది డెడ్యూస్ ఫ్రమ్ ద కైనెటిక్ గ్యాస్ నుండి వీటిని డెరైవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో అది కాకున్నప్పుడు గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్ అనేటువంటిది వాటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద డాల్సన్స్ ఆఫ్ లా పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది. సో ఇంకా మనకు ఐడియల్ ఈక్వేషన్ అనేటువంటి ఫిజిక్స్ లో వస్తుంది, కెమిస్ట్రీలో వస్తుంది కాబట్టి ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో మోస్ట్ లో ఇందులో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మన పిల్లవాడు కూడా ఈ క్వశ్చన్స్ వస్తే ఈజీగా రాయగలుగుతాడు. ఏంటిది అంటే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఒకటి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేటువంటిది ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవి కూడా రాస్తాడు, బట్ ఏంటంటే చదువుకున్నప్పుడు ఇవి కొంచెం ప్రాబ్లమేటిక్ లేకుండా, ఈక్వేషన్స్ లేకుండా సో ఉండడానికి ఓన్లీ థియరీ, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేటువంటిది, తర్వాత కైనెటిక్ మాలిక్యూల్. సో ఇవి మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో చూసుకుంటే వచ్చేటువంటి స్కోప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ అదే విధంగా దీంతో పాటు స్టైకియోమెట్రీ తీసుకున్నాం అనుకోండి. స్టైకియోమెట్రీ లో మేజర్ గా ఈ 2 ఏరియాస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ ఇన్ ద ఎసిడిక్ మీడియం అండ్ ద బేసిక్ మీడియం, రెడెక్స్ రియాక్షన్స్ వస్తాయి. సో కంపల్సరీ ఎసిడిక్ మీడియం కానీ బేసిక్ మీడియం ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో ఒకవేళ అదర్వైజ్ అది రాకుంటే ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా ఎప్పుడు కూడా రిపీట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇవి సంబంధించినటువంటి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్. సో ఇక్కడ H ప్లస్ ఉంటే ఇది ఎసిడిక్ మీడియం, సో OH మైనస్ ఉంటే ఇది బేసిక్ మీడియం అని అర్థం చేసుకోవాలి. బేసిక్ మీడియం అని రాయకపోవచ్చు, ఒకవేళ రాస్తే మనకి ఈజీ ఉంటుంది. కానీ ఏరో మార్క్ లో H ప్లస్ కానీ OH మైనస్ ఉంటే అవి మనం బేసిక్ మీడియంలో బ్యాలెన్సింగ్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది H ప్లస్ లో అంటే ఏంటిది, ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయవలసినటువంటి ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి ఎంపెరికల్ ఫార్ములా అడిగాడు, మాలిక్యులర్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ ఏదైనా ఇవ్వచ్చు మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్. సో ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత థెర్మోడైనమిక్స్. సో థెర్మోడైనమిక్స్ తీసుకుంటే థెర్మోడైనమిక్స్ లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఇందులో మాక్సిమం గా సో ఇక్కడ చూడండి ఎస్లా అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లానే Cp మైనస్ Cv ఇజ్ ఈక్వల్ ఆర్ అనేటువంటిది. తర్వాత సో ఇదే చాప్టర్ లో మనకి ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అనేటువంటిది వస్తుంది. అది 4 మార్క్స్, దానికి ఉన్నటువంటి వెయిటేజ్ 4 మార్క్స్ కాబట్టి ఆ క్వశ్చన్స్ రిపీటెడ్ గా వస్తుంటాయి. సో ఆ ఏరియా కవర్ చేస్తే నెక్స్ట్ వన్ వచ్చేసి కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసిస్ లో. సో ఇక్కడ లిషాట్లియర్ ప్రిన్సిపల్ అప్లికేషన్స్ లో మనకు ఇండస్ట్రియల్ సింథసిస్ లో సంబంధించినటువంటి అమోనియా అనేటువంటిది, సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ లో ఏదైనా ఒక క్వశ్చన్స్ ఇస్తాడు. సో అమోనియా అడగచ్చు, సల్ఫర్ ట్రైఆక్సైడ్ అడుగుతారు. ఏది అడిగినా దానికి దీనికి కండిషన్స్ డిఫరెంట్, బట్ ఇది రాయడం మాత్రం ఒకే లెవెల్లో రాయడం జరుగుతుంది. ఓన్లీ టెంపరేచర్, ప్రెషర్ అనేటువంటిది క్యాటలిస్ట్ డిఫరెంట్, రాయడం మాత్రము సేమ్ ఉంటుంది. సో అది చూసుకుంటే ఈజీ క్వశ్చన్. దాన్ని ఒకసారి మీరు కొద్దిగా తేడా గమనించి చదువుకున్నట్లయితే ఈజీగా మీకు ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా హైడ్రోజన్స్ కాంపౌండ్స్ లో మేజర్ గా మనకు వచ్చేటువంటి హైడ్రోజన్స్ కాంపౌండ్స్ లో మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటిది. సో యూజ్ఫుల్ ఆఫ్ డ్యూటేరియం డయాక్సైడ్ అండ్ డ్యూటేరియం ఆక్సైడ్ అనేటువంటిది. నెక్స్ట్ వన్ ఇందులో ఆ క్వశ్చన్ రానప్పుడు హార్డ్ వాటర్ కానీ, సాఫ్ట్ వాటర్ కానీ, రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేటువంటి మెథడ్స్ అనేటువంటిది. సో ఇందులో మెథడ్స్ తీసుకుంటే మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ టెంపరరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ లో
మనకు అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కానీ కాల్గన్ మెథడ్ కానీ ఉంటాయి. సో ఇవి ఈ 3 క్వశ్చన్స్ అనేటువంటివి హైడ్రోజనస్ కాంపౌండ్స్ లో వస్తాయి. నెక్స్ట్ వన్ మనకు 8 ఇక్కడ మనకు ఆర్గానిక్ కెమిస్ట్ లో వస్తే ఒకవేళ బెంజిన్ అనేటువంటిది రానటువంటి సందర్భంలో ఇన్ కేస్ ఆఫ్ బెంజిన్ రానప్పుడు మనకు కన్వర్షన్ లో 2 కన్వర్షన్స్ ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్ లో ఒకటి ఈ కన్వర్షన్ అనేది, రెండోది ఈ కన్వర్షన్. సో ఇందులో మనం ఏ ఏంటిది, బి ఏంటిది, సి ఏంటివి వీటిని మనము స్ట్రక్చర్స్ కానీ వాటి నేమ్ రాసి సరిపోతుంది. సపోజ్ ఇక్కడ కాల్షియం కార్బైడ్ హైడ్రాలజిస్ ఏమొస్తుంది, ఎస్టిలిన్ వస్తుంది. ఇక్కడ ఇది రెడ్ హార్ట్ ట్యూబ్ పంపిస్తే ఏమొస్తుంది అంటే బెంజన్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇది మిథైల్ బెంజన్ టోలిన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఎస్టిలిన్ రాయొచ్చు, లేదా దాని స్ట్రక్చర్ రాయొచ్చు, లేదంటే ఇక్కడ బెంజన్ రాయొచ్చు, దాని స్ట్రక్చర్ రాయొచ్చు. నెక్స్ట్ వన్ సి అనేటువంటిది టోలిన్ రాయొచ్చు, లేదా మిథైల్ బెంజన్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా ఏబిసి ప్రొడక్ట్ కానీ వాటి స్ట్రక్చర్ రాస్తే మనకి క్వశ్చన్ సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ద ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ బెంజిన్. సో బెంజిన్ లాంగ్ క్వశ్చన్ చదివినప్పుడే మనకు అక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేటువంటివి సో అక్కడ చదివింది ఇక్కడ సరిపోతుంది. సో పెద్ద సో ఇక్కడ దానికి వేరియేషన్స్ ఏముండవు. నెక్స్ట్ వన్ ఇందులో వచ్చేటువంటి ఐసోమెరిజం లో మనకు పొజిషన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం, మెటామర్సం అంటే చైన్ ఐసోమెరిజం అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఓన్లీ ఫంక్షనల్ అండ్ పొజిషన్ ఐసోమెరిజం ఇచ్చాడు. సో ఇది కాకుంటే చైన్ ఐసోమెరిజం, మెటామర్సం అనేవి ఇవి 4 చదువుకుంటే ఎనీ 2 తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కూడా ఒకవేళ స్కీమ్ ఆఫ్ ఎవాల్యూషన్ చేసినప్పుడు సో ఇక్కడ డెఫినేషన్ కు 1 మార్క్ ఇస్తారు. నెక్స్ట్ అదే విధంగా దానికి ఎగ్జాంపుల్ రాసినందుకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి 2 మనము ఐసోమెరిజం లో కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా జామెట్రికల్ ఐసోమెరిజం, సో తర్వాత ఈజెడ్ నామినిక్లేచర్, మార్కోని రూల్స్, కొరాష్ ఎఫెక్ట్ వల్ల యాంటీ మార్కోని రూల్స్, సో ప్రాపర్టీస్ ఆఫ్ వాషింగ్ సోడా, ఇది వచ్చేసి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో వచ్చేసి వాషింగ్ సోడా అంటే ఇట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సోడియం లో సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, ఓకేనా, సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది. దాంట్లో వాషింగ్ సోడా అంటే ఇది సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా అంటాం. దాని యొక్క ప్రాపర్టీస్ చదువుకుంటే సరిపోతుంది. తర్వాత సో ఇందులోనే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేటువంటిది, సో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సిమెంట్ అవి చూసుకుంటే సరిపోతుంది. సో ఎ ఫ్యూ లైన్స్ ఆఫ్ యూనిటీ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్స్ అనేటువంటిది ఇక్కడ హైడ్రోజన్ కాంపౌండ్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్. సో ఇవి మనము 4 మార్క్స్ క్వశ్చన్స్ గా మనము ఇది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ అదే విధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మనం ఏ ఏరియాస్ అనేటువంటివి కవర్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే సో ఇక్కడ కేపీ అండ్ కేసీ అనేటువంటిది ఇందులో ఏ చాప్టర్ అంటే క్వశ్చన్ అంటే ఇది కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసిస్ లో మనము కేపీ అండ్ కేసీ అనేటువంటి డిస్కస్ చేస్తాం. ఇది కూడా 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ సో థెర్మోడైనమిక్స్ లాస్ తీసుకుంటే ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఉంటుంది, థర్డ్ లా ఉంటుంది. సో దాంట్లో ఈ 3 లాస్ చదువుకుంటే మనం ఏది వస్తే అది మనం రాసేయచ్చు. నెక్స్ట్ వన్ ఇందులో సంబంధించినటువంటి ఎంట్రోపీ, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సిపి మైనస్ సివిఆర్ ఇక్కడ అడిగాడు, మనం అక్కడ వదిలిపెట్టామనుకున్నాం, కానీ ఇక్కడ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేటువంటిది సో ఈజీ. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ లా, ఇది ఫస్ట్ లా, ఇది 2 చూసుకుంటే నెక్స్ట్ వన్ థర్డ్ లా అనేటువంటివి ఈ 3 కవర్ చేస్తే దాంట్లో 3 ఇట్లా ఏదైనా. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్ ద థెర్మోడైనమిక్స్ అనేటువంటిది సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేటువంటిది ఎస్ లా అనేటువంటిది. సో ఎస్ లా అనేటువంటిది 100% వచ్చేటువంటి ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్ చదివిన తర్వాతనే మిగతా క్వశ్చన్స్ చదివితే బాగుంటుంది నా సజెషన్. నెక్స్ట్ వన్ అదేవిధంగా ఈ యాసిడ్స్ అండ్ బేసెస్ లో సో ఇక్కడ బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ అనేది, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అనేటువంటిది ఇవి 2 చూసుకుంటే సరిపోతుంది. సో మనకు ఆర్ఎన్ఏస్ యాసిడ్ బేస్ థియరీ అని, సో ఇక్కడ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అనేటువంటిది, బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ అనేటువంటిది. సో కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసిస్ లో కెమికల్ క్వశ్చన్ ఇయ్యనప్పుడు సో యాసిడ్ బేసిస్ లో ఈ ఏరియా నుండి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా హెవీ వాటర్, హైడ్రోజనస్ కాంపౌండ్స్ లో మనకి హెవీ వాటర్ అనేటువంటి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది షార్ట్ నోట్. సో నెక్స్ట్ వన్ అదేవిధంగా మనకు ఓజనాలిసిస్ అనేటువంటిది ఆల్కీన్ అండ్ ఆల్కైన్ అండ్ బెంజిన్ సంబంధించినటువంటి ఓజనాలిసిస్ రియాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ వాట్ ఈస్ ద ఓజనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ ద విత్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. సో ఇక్కడ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఆల్కిన్స్ ఇవ్వచ్చు, ఆల్కైన్స్ ఇవ్వచ్చు. బెంజిన్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి వాట్ ఈస్ ద ఓజనాలిసిస్ డెఫినేషన్ రాసి దానికి సంబంధించినటువంటి ఎనీ ఆల్కైన్స్, ఆల్కిన్స్, తర్వాత అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే బెంజిన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా
సో విచ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ విత్ రియాక్ట్ విత్ ద ఓజోన్ ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ అడిగిందే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్కీన్స్, ఆల్కైన్స్, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే మెయిన్. నెక్స్ట్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. సో కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అనేది యాసిడ్ అండ్ బేస్ థియరీలో. సో ఇక్కడ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ సో ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. సో కాంజుగేట్ యాసిడ్ అండ్ బేస్ పేర్ అంటే మనం ఇక్కడ బ్రౌన్స్డ్ యాసిడ్ బేస్ చదువుకున్నప్పుడే అక్కడే ఉంటుంది ఇది. సో దానికి సంబంధించిన డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్స్ సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్, ఎలక్ట్రాన్ ప్రీషియస్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్ అనేవి హైడ్రోజన్ కాంపౌండ్స్ లో వస్తుంది. సో ఇవి మనకు 4 మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్, ఆ ఏరియా నుండి వచ్చేటువంటి మేజర్ టాపిక్ ఇవి కవర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ వాట్ ఈస్ ద ఐసోథర్మ్స్. ఇది ఐసోథర్మ్స్ అనేటువంటిది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ వస్తుంది. తర్వాత ఇది కూడా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉన్నటువంటి క్వశ్చన్. తర్వాత ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ క్వశ్చన్, ఇది కూడా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ క్వశ్చన్. ఇక్కడే ఇచ్చాడు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి టాపిక్. నెక్స్ట్ వన్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, ఆర్ఎంఎస్ స్పీడ్, కాంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. సో దీంతో పాటు ఇందులో న్యూమరికల్స్ కూడా వస్తాయి. న్యూమరికల్స్ కూడా చూసుకోండి, ఎందుకంటే ఇది 6 చాప్టర్ వెయిటేజ్ కాబట్టి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 2 మార్క్స్ కింద ఈ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. సో దీంతో పాటు న్యూమరికల్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ స్ట్రైకోమెట్రీ కూడా మనం నిన్న డిస్కస్ చేసినట్టు 6 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అదర్ దాన్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మనము ఇది రిపీటెడ్ క్వశ్చనే, ఎప్పుడు కూడా ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్, కంప్రపోర్షన్స్ రియాక్షన్స్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఇస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఎస్టిప్, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అనేటువంటిది ఇవి థెర్మోడైనమిక్స్ ఉన్నటువంటి. సో ఇది మాత్రము స్ట్రైకోమెట్రీ లో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో 2 మార్క్స్ కింద ఇవి వస్తాయి. నెక్స్ట్ దీంట్లో వచ్చేటువంటి స్ట్రైకోమెట్రీలో న్యూమరికల్స్ అనేటువంటివి మోలారిటీ కానీ, నార్మాలిటీ కానీ, లేదా మోల్ ఫ్రాక్షన్ కానీ, మాస్ పర్సంటేజ్ కానీ, నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్స్ కానీ అడగడం జరుగుతుంది. సో అవి చూసుకుంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కూడా చూసుకుంటే సరిపోతుంది. కానీ సో ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత, ఈ క్వశ్చన్స్ మనం ఎప్పుడైనా లెసన్ మనం చదువుతున్నామంటే ఈ ఏరియాను ఫస్ట్ కవర్ చేయాలి. ఓకే, ఈ ఏరియాను కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైంలో ఆ ఏరియాకు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇవి 5 స్టార్ క్వశ్చన్స్ మనము చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి కెమికల్ ఈక్విలిబ్రియంలో కేపీ కేసీ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. నెక్స్ట్ వన్ యాసిడ్ బేస్ పేర్ అనేటువంటి కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు. నెక్స్ట్ వన్ కేడబ్ల్యూ వాల్యూ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కేడబ్ల్యూ వాల్యూ, వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ద కేడబ్ల్యూ అంటే ఏంది? అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. వాట్ ఈస్ ద వాల్యూ ఎంత ఉంటుంది? 1 × 10⁻⁻14 మోల్స్ ఫర్ లీటర్ హోల్ స్క్వేర్ అనేటువంటిది. సో అది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా క్యాలిక్యులేట్ ద pH. సో మనకి యాసిడ్ బేసిస్ లో pH వాల్యూస్ మీద మనకు ఒక న్యూమరికల్స్ అడగడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి కెమికల్ ఈక్విలిబ్రియం. దీని యొక్క వెయిటేజ్ 6 మార్క్స్ కాబట్టి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటి కంపల్సరీ వస్తుంది. సో ఇది మీరు ఈ ఏరియాను కవర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కెమికల్ బాండ్. సో కెమికల్ బాండ్ సార్ 2 మార్క్స్ ఎలా వస్తాయి అనుకున్నారు అనుకోండి. సో పేపర్ ఎప్పుడైనా హార్డ్ ఇవ్వాలనుకున్నప్పుడు 4 మార్క్స్, దాని వెయిటేజ్ 8 మార్క్స్ కాబట్టి 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ జంప్ అయినప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ 8 మార్క్స్ అనేటువంటిది 2 మార్క్స్ డబ్బింగ్ చేసినప్పుడు మనకి ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసినప్పుడు ఆక్టెట్రోల్ ఇంపార్టెంట్, కాల్షియం +2 జింక్ +2 విచ్ ఇస్ ద మోర్ స్టేబుల్ అనేటువంటిది, క్లోరైడ్ ఇస్ మోర్ స్టేబుల్ దెన్ ద క్లోరిన్ ఆటమ్ అనేటువంటిది, ఆర్గాన్ మాలిక్యూల్ అనేటువంటి, వై ఆర్గాన్ డస్ నాట్ ఫార్మ్ ద ఆర్గానిక్ మాలిక్యూల్ అనేటువంటిది. తర్వాత ఈ క్వశ్చన్స్ అనేటువంటివి ఏబి మాలిక్యూల్ డైపోల్ మూమెంట్ కి సంబంధించిన, కోవలెంట్ బాండ్ సంబంధించినటువంటి. తర్వాత ఇక్కడ హైడ్రోజన్ వాటర్, వై ఇస్ వాటర్ యాజ్ హైయర్ బైలిపెట్ దెన్ ద హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేటువంటిది. తర్వాత బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అమోనియం క్లోరైడ్, వాట్ ఇస్ ద స్ట్రక్చర్స్ అనేటువంటిది. సో నెక్స్ట్ వన్ ఇందులో కెమికల్ బాండ్ లో సిగ్మా బాండ్ 5 బాండ్స్ అనేటువంటివి మనం హైబ్రిడేషన్ నేర్చుకుంటాం కాబట్టి ఈస్టిలిన్, తర్వాత ఈథీన్ అనేటువంటిది తీసుకుంటాము. సో ఇవి మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 బాండ్స్ వస్తాయి కాబట్టి ఈ 8 మనం ఒకవేళ 2 మార్క్స్ బట్ ఈస్ అనుకున్నప్పుడు 8 మార్క్స్ మనము ఒకవేళ ఇవ్వనప్పుడు 2 మార్క్స్ కింద ఇస్తే ఇవి, కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాటితో పాటు ఇక్కడ హైడ్రోజన్ కాంపౌండ్, సిన్ గ్యాస్ అనేటువంటిది, ప్రొడ్యూసర్ గ్యాస్ అనేటువంటిది, సింథసిస్ గ్యాస్ అనేటువంటిది. సో వీటి యొక్క మనం ఇవి చూసుకుంటే సరిపోతుంది. సిన్ గ్యాస్ అనేది సింథసిస్ గ్యాస్ అనేటువంటి మళ్ళీ ఎందులో వస్తుంది మనకు అంటే, సో దాంట్లో కార్బన్ అంటే 4th గ్రూప్ ఎలిమెంట్స్ లో కూడా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే అక్కడ కూడా సరిపోతుంది. నెక్స్ట్ వన్ అదేవిధంగా
సో ఆల్కలైట్ మెటల్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ద మెగ్నీషియం అండ్ కాల్షియం, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ద సోడియం అండ్ పొటాషియం అనేటువంటివి కూడా చూసుకుంటే సరిపోతుంది. బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సోడియం, పొటాషియం అండ్ ద మెగ్నీషియం, కాల్షియం అనేటువంటిది. తర్వాత యావరేజ్ కంపోజిషన్ ఆఫ్ ద పోర్టల్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది. సో ఆల్కలీ మెటల్ అండ్ ఫ్రీ స్టేట్ ఇన్ ద నేచర్. సో ఇవి 2 మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ అదేవిధంగా సో గ్రూప్ 4th ఎలిమెంట్ తీసుకుంటే సో ఇనర్ట్ పేర్ అయినటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది. తర్వాత గ్రూప్ 3rd ఎలిమెంట్స్ లో ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేది బోరాక్స్ అనేటువంటిది, కోలమైనేట్ అనేటువంటిది వస్తాయి. సో మాక్సిమం ఇక్కడ 4 మార్క్స్ ఉంటుంది కాబట్టి దీనికి వెయిటేజ్ మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ద 4 మార్క్స్ క్వశ్చన్ రానప్పుడు 2 మార్క్స్ లో ఇవి అడుగుతాడు. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేది మన క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లోనే చెప్పుకుంటాం. తర్వాత గ్రూప్ 14th ఎలిమెంట్స్ లో తీసుకుంటే కార్బన్ మోనాక్సైడ్, వై ఇస్ ద కార్బన్ మోనాక్సైడ్ పాయిజనస్. నెక్స్ట్ వన్ అల్లర్ట్రోపీ, crystalline entropy of the carbon. So good conductor of the extent of the graphite, ZSM5, uses of the ZSM5. తర్వాత వాటర్ గ్యాస్ ప్రిపరేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి వాటర్ గ్యాస్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ సెల్ గ్యాస్ వచ్చింది. ఓకే, సో వాటర్ గ్యాస్ అన్న సెల్ గ్యాస్ అన్న బ్లూ గ్యాస్ అన్న ఇట్ ఇస్ సేమ్. ఓకేనా, సో వాటర్ గ్యాస్ షిఫ్ట్ అనేటువంటి కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్, సిన్ గ్యాస్ అన్న సింథసిస్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. సో అక్కడ ఇక్కడ మనము చదువుకుంటే సరిపోతుంది. సో ఇవి గ్రూప్ 4th ఎలిమెంట్స్. ఒక్కోసారి సింపుల్ క్వశ్చన్స్ ఇక్కడ నుండి ఏమడుగుతారంటే డైమండ్ అనేటువంటిది, గ్రాఫైట్ అనేటువంటిది, పులరైన్ సంబంధించినటువంటి హైబ్రిడేషన్ అడగడం జరుగుతుంది. సో అవి హైబ్రిడేషన్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాసేయచ్చు. సో ఇవి గ్రూప్ 4th ఎలిమెంట్స్ సంబంధించినటువంటి. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో సో నైట్రోజన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంగ్ క్వశ్చన్ వస్తుంది. దాంతో పాటు మనకు 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దీనిలో వెయిటేజ్ మనకి 10 మార్క్స్. దీనికి వెయిటేజ్ ఎంత? 10 మార్క్స్. 10 మార్క్స్ వెయిటేజ్ లో ఒక లాంగ్ క్వశ్చన్ అనేటువంటిది ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ లాంగ్ క్వశ్చన్ రావాలంటే ఇక్కడ ఏమవుతుంది, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి 2 మార్క్స్ కింద మేజర్ గా మనకు వచ్చేటువంటిది ఏంటంటే ఐయుప్యాక్ నామినిక్లేచర్ వస్తుంది. ఏదైనా స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు దీన్ని నేమ్ రాయడం, ఇలా స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు నేమ్ రాయడం, లేదా సో ఇక్కడ నేమ్ ఐయుప్యాక్ నేమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, సో నేమ్స్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్ రాయడం, రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద నేమ్స్. సో రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఐయుప్యాక్ నేమ్. ఇది ఇక్కడ ఐయుప్యాక్ నేమ్ ఇచ్చాడు, ఇటు స్ట్రక్చర్ రాయడం. ఇక్కడ ఏంటిది స్ట్రక్చర్స్ ఇచ్చాడు, ఇక్కడ నేమ్స్ రాయడం. సో ఇక్కడ కూడా నేమ్స్ రాయడం. సో ఇది మేజర్ గా అంటే ఇందులో ఐయుప్యాక్ మీద కంపల్సరీ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటి వస్తుంది. సో దాంతో పాటు నైట్రోబెంజిన్ ప్రిపరేషన్, అది బెంజిన్ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటిది ఇక్కడ వుడ్జ్ రియాక్షన్, ఫ్రీడల్ క్రాఫ్ట్, ఇవి నేమ్ రియాక్షన్స్ కాబట్టి ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఇది కూడా ఐయుప్యాక్ మీదనే. తర్వాత మనకు తర్వాత ప్రాక్టికల్ సంబంధించినటువంటి క్వాలిటేటివ్ అనాలిసిస్ సంబంధించినటువంటి తీసుకుంటే లాస్ట్ టెస్ట్ అనేటువంటిది కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈత్ అనేటువంటి ఈ ఏరియాను మనం కవర్ చేస్తే మనకు ఉన్నటువంటి 10 మార్క్స్ మనం ఈజీగా 8 మార్క్స్ 8+2 10 మార్క్స్ మనం అటెంప్ట్ చేయవచ్చు. ఇవి మనకు ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్. సో అన్ని ఏరియాలను ఓకే స్టూడెంట్స్, మనము నిన్న వెయిటేజ్ చెప్పుకున్నాము ప్రతి చాప్టర్ నుండి. ఈ రోజు పేపర్ డిస్కషన్ చేసాము. ఆ చాప్టర్స్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్, ఏ క్వశ్చన్స్ 4 మార్క్స్లో 2 మార్క్స్లో వచ్చేటువంటి స్కోప్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు టైప్ చేసి మెసేజ్ చేసి పెట్టవచ్చు. మేము దానికి ఆన్సర్స్ ఈజీగా క్లారిఫై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.